ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎల్లుండి నుంచి పెరగనుంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది. గుంటూరు రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద రద్దీ ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు జనం వచ్చారు. క్యూ లైన్లో తమ వంతు వచ్చే కోసం వేచి చూస్తున్నారు. సాధారణ రోజుల్లో గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 80 రిజిస్ట్రేషన్స్ జరుగుతుండగా ఇవాళ 160 వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. లోకల్ అండి, కాకపోతే టైము ఎల్లుండే లాస్ట్ డేట్ నుంచి ల్యాండ్ వాల్యూస్ రిజిస్టర్డ్ వాల్యూ ఛార్జీలు పెరుగుతున్నాయడం వల్ల కొంచెం క్రౌడింగ్ ఎక్కువైంది. కాకపోతే ఏంటంటే సర్వర్లు ఎక్కువగా నెంబర్ ఆఫ్ సర్వర్లు ఫెసిలిటీలు పెట్టుకోవాలి. ప్లస్ ఇంకేంటి ఇక్కడ స్టాఫ్ను కూడా సఫిషియంట్ అంటే క్రౌడింగ్ తగ్గ సఫిషియంట్ స్టాఫ్ లేరు. అందువల్ల పొద్దున్నుంచి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డేజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు టోటల్గా కొంచెం ఇబ్బందిగా ఉంది. రేపైనా ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చామండి. ప్లాట్ తీసుకున్నాము. అది ఉదయం 10 గంటలకు వచ్చాము. ఇప్పటి వరకు ఇంకా కాలేదు. ఈకేవైసీ వరకు అయింది. ఒక పోగా వారం అయింది. స్టాంప్ డ్యూటీ పెరుగుతుందని ముందే చేయించుకుంటున్నాం. అది భేదోళం ఏదో కొనుక్కున్నాం. మరి రేపు గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు కట్టలేకే ముందే కట్టుకుంటున్నాం. రాజమండ్రిలోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రద్దీ పెరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనాలు క్యూ కట్టారు. సర్వర్ స్లో కావడంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా సాగుతున్నాయి.